మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రామచంద్ర గారు, అన్నా ఇంకా పెరుగుతుందా లేదా ఈ రోజు మాత్రమేనా? పరిస్థితులు చూస్తే పెరగకపోయినా కూడా ఈ ధరలు బహుశా తగ్గకపోవచ్చు. దానికి ప్రధాన కారణం వర్షాల ప్రభావం. అన్ని చోట్ల దిగుమతి తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది, దానివల్ల ధర పెరిగింది. ఇవే ధరలు కొనసాగవచ్చు నేను అనుకుంటున్నాను. చూద్దాం. పాత తోటలు పెద్దగా లేవు, కాయలు రావడానికి కూడా ఇప్పుడు కొత్త తోటలే ఉన్నాయి కాబట్టి స్టాక్ తగ్గితే మాత్రం ధర ఏమాత్రం తగ్గదు. సుధా గారు, అంగళ్ళు రేటు చెప్పకన్నా మొలకల చెరువు నువ్వు కూడా వల్లవయ్య, మొలకల చెరువు నువ్వు కూడా వెళ్ళు. అంగళ్ళు వేస్ట్ మార్కెట్ పక్కన ఏమి రేట్స్ వెళ్తున్నాయో తెలుసా అన్న? 500 రూపాయలు. నిజమే అన్న, అంగళ్ళ మార్కెట్లో ఎక్స్పోర్ట్ క్వాలిటీలు ఏమాత్రం రావడం లేదు, క్వాలిటీలు బాగా తగ్గిపోయాయి. వస్తున్నవన్నీ కారకాయలు. అంగళ్ళ మార్కెట్లో కూడా నిన్న 500, 540 ఒక చిన్నలు ఆ రోజు పడడం జరిగిందన్న. టాప్ ధరలు పెడితే అన్ని అవే ధరలు వెళ్ళవద్దు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇక శివ గారు, అన్న సైదన నమస్తే 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 తమ్ముడు. పొద్దున్నుంచి అన్ని మార్కెట్లలో రేటు పెరిగింది ఎందుకన్నా? ఏమన్నా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిందా లేదా? తమిళనాడు వ్యాపారస్తులు ఏమైనా పెరిగారా? మీరు చెప్పండి అన్న, మీరు చెప్తే కొండంత ధైర్యం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై సయ్యద్ షహతాజ్ అన్న. వర్షం కారణంగా దిగుమతులు తగ్గాయి, దానివల్ల ధర పెరిగింది. ఎక్స్పోర్ట్ అయితే మామూలుగా అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మన నాగపూర్ చంద్రపూర్ గురించి ప్రస్తావిస్తే అక్కడ 400 రూపాయలు మాత్రం ధర అమ్ముతుందన్న. ఎక్స్పోర్ట్లు ఏం స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడ సరుకు తగ్గి ధర పెరిగింది. స్టాక్ పెరగకపోతే ఇదే ధర కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రెండవది వచ్చి పాత తోటలు పెద్దగా లేవు, కొత్త తోటలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఉన్నవి, కాబట్టి ధర కంటిన్యూ కావచ్చు స్టాక్ పెరిగే వరకు. అన్న వెరీ బ్యాడ్, 3 lakhs లాస్, 3 లక్షల నష్టం వచ్చిందని బాబు గారు కామెంట్ పెట్టారు. చాలామంది ఈ సంవత్సరం అత్యధిక శాతం నష్టమైన రైతులే ఉన్నారు ఈ టమాటా పంటలు ఈసారి. ఇక మనం మరొక పరిశీలిస్తే परमेश्वर गारू, पिप्पलगांव में बांग्लादेश एक्सपोर्ट चल रहा है, 200 रुपये क्रेट 20 kg का. 20 kg టమాటాల బట్టి రేట్ 200 రూపాయలు బంగ్లాదేశ్కి ఎగుమతి జరుగుతుంది పిప్పలగావ్ నుంచి అని అన్నదాత ఉత్తరప్రదేశ్ కామెంట్ పెట్టడం జరిగింది. ఇక శ్రీకాంత్ రెడ్డి, ఈ మంత్ సెప్టెంబర్ అలా మొత్తం స్టాక్ తగ్గుతుంది. నిజమే బ్రో, ఇప్పటికే తగ్గడం ఆరంభమైంది. ఒక విషయం చెప్పాలి, ఉన్న తోటలు మెయింటెనెన్స్ పక్కన పెడితే కొత్త తోటలు, శాంపుల్ పడే తోటలు మాత్రం మరీ విపరీత ఖర్చులు కాదు, బాగా చూసుకోండి. ఎందుకంటే ధరలు పెరుగుతున్నాయి, అనుజన దిగుమతులు తగ్గుతున్నాయి. మన ఉత్తర భారతం లేకపోయినా తమిళనాడు ఉంది కాబట్టి కొత్త తోటలు బాగా చూసుకోండి. శాంపుల్ పడబోయే తోటలు, ఇప్పుడు ప్రస్తుతం ప్లాంటేషన్ చేసే తోటలు బాగానే చూసుకోండి. ఆపై తేవేచ్చ ఈరోజు ధర పెరిగింది, మీకు అందరికీ తెలిసిందే. దానికి ప్రభాకరన్ గారు కామెంట్ పెట్టారు, అన్న రైన్ ఎఫెక్ట్ అని చెప్పి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కారణం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవ.